2 కప్పుల మరమరాలు 1 కప్పు పచ్చి కొబ్బరితో ఇలా చేయండి, ఇంత టేస్ట్గా ఉంటుందా అని మీరు కూడా షాక్ అవుతారు. ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒక్కసారి ఈ రెసిపీ చేస్తే మళ్ళీ ఇదే చేయమంటారు. అంతేకాకుండా మళ్ళీ మన కామెంట్ సెక్షన్లో వచ్చి ఎలా ఉందో మీరే చెప్తారు. మరి ఇంకా లేట్ ఎందుకండి, ఈ సూపర్ టేస్టీ మరమరాల కొబ్బరి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మరమరాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఆ మరమరాలు నిండిపోయే వరకు నీళ్లు పోసి 2 నిమిషాలు నానబెట్టాలి. రెసిపీ స్పెషల్ ఏంటంటే ఇందులో మరమరాలు వాడినా అసలు ఆ మరమరాల టేస్ట్ అనిపించదు. మరమరాలను ఎక్కువసేపు నానబెడితే అవి మరీ మెత్తగా అయిపోతాయండి. కాబట్టి కేవలం 2 నిమిషాలు మాత్రమే నానబెట్టాలి. అప్పుడే మన రెసిపీ చాలా బాగుంటుంది. మరమరాలు నానుతున్న లోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు మాత్రమే మరిగించాలి. చాలామంది ఇక్కడ చేసే పొరపాటు ఏంటంటే పాకం వచ్చే వరకు మరిగిస్తారు. కానీ ఈ రెసిపీకి పాకం అవసరం లేదండి, బెల్లం పూర్తిగా కరిగితే చాలు. అంతకంటే ఎక్కువగా మరిగిస్తే మన రెసిపీకి చాలా గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసి ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నానబెట్టిన మరమరాల నుంచి నీళ్లను పూర్తిగా పిండేసి అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 2 యాలకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బెల్లం నీళ్లను ఒక జల్లెడతో వడకట్టి ఇందులో పోయాలి. ఇలా వడకట్టడం వల్ల బెల్లంలో ఉండే మట్టి లేదా చిన్న మలినాలు ఏదన్నా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయండి. అప్పుడే మన మిశ్రమం చాలా స్మూత్గా వస్తుంది. అదే ఈ రెసిపీ టెక్స్చర్కు సీక్రెట్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నెయ్యి వేడయ్యాక అందులో జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచి వాసన వచ్చే వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించాలి. ఈ స్టెప్ని అస్సలు స్కిప్ చేయకండి. గోధుమ పిండి వల్ల మన రెసిపీకి చాలా మంచి బాడీ వస్తుంది, అలాగే రుచి కూడా డబుల్ అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న మరమరాల మిశ్రమాన్ని ఈ ప్యాన్లో పోయాలి. మొదట్లో ఈ మిశ్రమం కొంచెం పల్చగా కనిపిస్తుంది, కానీ భయపడాల్సిన అవసరం లేదండి. నెమ్మదిగా కలుపుతూ ఉంటే క్రమంగా చిక్కబడుతుంది. ఇప్పుడు మీడియం నుంచి లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండండి. ఇక్కడే రుచి మొత్తం డిపెండ్ అవుతుంది. కాబట్టి తొందరపడకుండా ఓపికగా కలుపుతూ ఉండండి. సుమారు 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయిస్తే మిశ్రమం ప్యాన్ అంచులను వదులుతూ వస్తుంది. కలుపుతున్నప్పుడు చాలా మంచి బెల్లం కొబ్బరి వాసన కూడా వస్తుంది. చూడండి ఇప్పుడు మిశ్రమం ఎలా చిక్కబడుతుందో. ఇదే స్టేజ్లో చాలామంది తొందరపడి స్టవ్ ఆఫ్ చేస్తారు, కానీ ఇంకా 2 నిమిషాలు వేయిస్తేనే అసలైన టెక్స్చర్ వస్తుంది. చివర్లో ఓపిక్గా లో ఫ్లేమ్ మీద నెయ్యి వేయిస్తూ కలుపుతూ ఉండండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోండి. కావాలంటే మీరు కిస్మిస్లైనా వేసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మరో 2 నిమిషాలు కలుపుతూ వేయించండి. చూడండి ఇప్పుడు మన రెసిపీ ఎంత అందంగా వచ్చిందో. నెయ్యి కూడా కొద్దిగా విడివడుతూ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ స్టేజ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత అందంగా షైనీగా వచ్చిందో. స్పూన్తో తీసుకుంటే ఎంత సాఫ్ట్గా వస్తుందో చూడండి. ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే కొబ్బరి బెల్లం ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. అంతే, ఎంతో రుచికరమైన ఎంతో సాఫ్ట్గా ఉండే మరమరాల కొబ్బరి హల్వా సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఇది పిల్లల లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం స్నాక్గా కూడా తినొచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
ఇలాంటి సింపుల్ అండ్ కొత్త కొత్త టేస్ట్ రెసిపీల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.